రైతుల్ని గాలికి వదిలి ఇదిగో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశామని ఎందుకు గట్టిగా చెప్పలేకపోయారు? చేయలేదు కాబట్టే చెప్పలేకపోయారు. చేతగాని విధంగా చేతులెత్తేసి రైతుల్ని గాలికి వదిలి చేయలేదు కాబట్టే చెప్పలేకపోయారు. చేతగాని విధంగా చేతులెత్తేసి రైతుల్ని గాలికి వదిలి మార్కెట్లో సమయానికి ఇవ్వలేని వాళ్ళు, యూరియా ఇవ్వడానికి కూడా క్యూలు కట్టాలి, కార్డులు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, ఇవాళ వరి అన్నం ఎవడో తినట్లేదు, ఏదో మిల్లెట్లు తినండి, అది తినండి, ఇదన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో జొన్న అన్నం దగ్గర నుంచి వరి అన్నం తినాలి అనే దానికి తీసుకొచ్చింది మీ నాయకుడే బాబు, మీ చంద్రబాబు నాయుడు గారి మామగారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కిలో రూపాయి చేశారు. 10 మంది పట్టెడు అన్నం తినాలనే కోరికతో ఆ నాయకులు పనిచేస్తే నువ్వు యూరియా ఇవ్వలేక, మార్కెట్ క్రియేట్ చేయలేక అసలు వరి పండించొద్దని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇదెక్కడి చోద్యం? ఇదెక్కడి న్యాయం? మాట నిలబెట్టుకోవాలంటే చాలా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. కోవిడ్లో కూడా పంటలకి గిట్టుబాటు ధర కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టి చివరికి బూడిద గుమ్మడికాయలు కూడా కొనుగోలు చేసిన మాట వాస్తవమా కాదా? ఇవాళ మీ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారే ఆనాడు మార్కెటింగ్ కమిషనర్గా ఉన్నారు, ఆయన అడగండి చెప్తారు. మీకు రైతులకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకెవరిని ఉద్ధరించగలుగుతారు మీరు? పచ్చి అబద్ధం. మొదటి సంవత్సరం అన్నదాత సుఖీభావ ఎత్తేసారు మొత్తం, ఏదో ఇచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. 7 లక్షల మంది రైతులను కోతేసి కౌలు రైతులు మాట ఎత్తకుండా ఏదో పెట్టుబడి సాయాన్ని మేము ఉద్ధరిస్తున్నామని మాట్లాడతారు. పలానా పథకాన్ని మేము చెప్పినట్టు చేసామని చెప్పండి చూద్దాం. ఇదిగో లెక్కలు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 84,66,000 మందికి 0 వడ్డీ పథకం అమలైంది. రైతులకి పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం తరపునే చెల్లించి 54,55,000 మందికి 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా అందజేయడం జరిగింది. ఒక్క సీజన్లో నష్టం జరిగితే మళ్ళీ సీజన్ వచ్చే నాటికి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకి సాయం అందించే కార్యక్రమం చేశారు. ఇంచుమించుగా పంటల కొనుగోలుకే 7,800 కోట్లు పెట్టడం జరిగింది. రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకుని కలెక్టర్ల ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా 48 గంటల లోపల అందించిన ఆపద్బాంధవుడిలాగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఇవాళ 293 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ప్రభుత్వమే లెక్కలు చెప్పి నిమ్మకు నీరెత్తినట్టుగా, అసలు అది మీ కళ్ళకే కనబడినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నది మీ ప్రభుత్వం ఎక్కడా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటి ముప్పటిగా అప్పులు చేయడం, మీరేదో పెద్ద చాణక్యుల్లాగా బిల్డప్లు ఇవ్వడం, ఎదర వాళ్ళకి ఏమీ తెలియదు అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకన్ చేస్తారా, లేకపోతే ఇంకేదో దేశాన్ని చేస్తారా అని మీ పత్రికల్లో, మీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయడం. ఇవాళ 20 నెలల కాలంలో 3,18,000 కోట్లు అప్పు చేసిన మీరు రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పు చేస్తే నేరుగా పేదల అకౌంట్లో, లబ్ధిదారుల అకౌంట్లో వేశారు కదా, మరి మీరు ఎవరి జేబులో వేస్తున్నారు ఈ డబ్బులు? మీరు తీసుకొచ్చిన డబ్బులు ఏ జేబుల్లోకి వెళ్తున్నాయని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో చాలా డీటెయిల్డ్గా ఏ విధంగా ఆర్థిక రంగంలో ప్రభుత్వం విఫలమవుతుందో చెబితే, ఏ విధంగా అవినీతి చేస్తున్నారో, ఏ రకంగా రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నారో చెబితే దాని మీద
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినట్టు చూశాం. మరోసారి అందమైన అబద్ధాలను అల్లి పాపం ప్రజల్ని భ్రమల్లో ఉంచుదామనే తాపత్రయం పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. గత 2 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఎవరూ ఊహించని విధంగా పెరిగిన మాట వాస్తవమా కాదా? నేను సూటిగా అడుగుతున్నా. 2023-24తో పోలిస్తే 2024-25లో రెవెన్యూ లోటు 38,683 కోట్ల నుంచి 60,285 కోట్లకు పెరిగిన మాట నిజమా కాదా? ద్రవ్య లోటు 62,719